అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం లాలంకోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో భూమి లేని 17 మంది ఎస్సీ నిరుపేద కుటుంబాలకు 17 ఎకరాల 68 సెంట్లను స్థానిక ఎమ్మెల్యే యువి రమణ మూరిరాజు డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని, అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలని కోరారు. సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు భూమి పట్టాలు అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు చిరు జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో రాంపిల్లి మండలం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు వార్డు మెంబర్ ఎం వెంకట పద్మ రమణారావు తదితరులు పాల్గొన్నారు. నొనపతి అప్పారావు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అయితే ఆయన మాకు ఒకటే చెప్పారు, ఫస్ట్ ఉంటే మీరే ఉంటారు, లేకపోతే ఎవరికి ఉండదు అని ఆ విషయాన్ని ఆయన చెప్పారు. ఆ రోజు మాట ఇచ్చారు, ఈరోజు చేసి చూపించారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైనా సహాయం చేస్తే ఒక వారం బ్రతకడానికో నెల బ్రతకడానికో సహాయం చేస్తారు, కానీ కుటుంబాలు జీవితాంతం బ్రతకడానికి ఇచ్చినటువంటి సహాయం అది. దాన్ని ఎవరు కూడా మర్చిపోలేము. ఇంతటి గొప్ప కార్యం చేయడం మరి ఆయనకే సాధ్యం. మరి కాబట్టి మేమందరం కూడా వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. మరి అలాగే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. మరి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా అందరూ కూడా వచ్చినప్పుడు మరి కొంతమంది ఈ పట్టాల పంపిణీ మేము ఎప్పటికీ సాగు చేసుకుంటా ఉన్నాం, మాకు ఈ పట్టాలు ఇస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి తెలియజేయడం, వెంటనే స్పందించి ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు 23 మందికి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ ఒక కార్యక్రమం చేసినా ఎక్కడా కూడా పార్టీలు చూడకుండా, ఎందుకంటే ఈరోజు ఈ లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా తప్పకుండా మిగతా పార్టీ కూడా అక్కడ ఉండే ఉంటారు, కానీ ఎక్కడైనా పార్టీలు చూస్తూ ఉన్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవరు ఎప్పటికీ కూడా పార్టీలు చూడకుండా ఎప్పటి నుంచో వాళ్ళే అనుభవంలో ఉంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పట్టాలు ఇంతకుముందు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ సర్వే చేయించే అన్నీ కూడా ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కువ మంది 180% ఎస్సీలే, 80-90% ఎస్సీలే. వాళ్ళు ఇవాళ కాదు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు. కాకపోతే వాళ్ళ పట్టాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అందరికీ కూడా. ఎందుకంటే యలమంచిలి నియోజకవర్గంలో భూములన్నీ ఎక్కడ సెంటు భూములు లేకుండా అన్ని పట్టాలు ఇచ్చేసాం, ఇది ఒక్కటే మిగిలిపోయి. దీంతో కూడా 100% పట్టాలన్నీ అయిపోయి వాళ్ళ అనుభవంలో వాళ్ళ పూర్తి హక్కులు కూడా సర్వే కూడా చేస్తారు. సర్వేలో కూడా పూర్తి హక్కులు కూడా వాళ్ళకి సంక్రమించినట్టే పట్టాలు ఇచ్చే కాబట్టి పాస్బుక్లు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అన్ని హక్కులు కూడా దాని మీద సంభవిస్తాయి. ఎందుకంటే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గంలో ఇచ్చిన పట్టాలు ఎక్కడే ఇవ్వలేదు కూడా. మళ్ళీ అవసరం వచ్చి మేమే ఇప్పుడు అప్పుడే 30 కోట్లు ఇచ్చి ఉంటాం మళ్ళీ రైతులకి. ఆ భూములు కొన్ని మేము తీసుకొని కాలనీలకైనా వాటికి వాడుకున్నాం. కొంత ఏపీఐసీకి ఇచ్చే అవసరం అంటే 20 ఎకరాలు, అది కూడా రెండు కలిసి దగ్గర 27 కోట్లు 28 కోట్లు ఒక్క వెదురువాడ గ్రామంలోనూ ఇచ్చాం. మిగిలిన దగ్గర కూడా మాకు అవసరం వస్తే కాలనీలకి దగ్గర ఇంకో 30 కోట్లు పెట్టి మేము కొన్నాం కూడా. మొత్తం 50-60 కోట్లు ఇచ్చి భూములు కొన్నాం. ఎందుకంటే రైతుల దగ్గరే కొనుక్కున్నాం. మళ్ళీ అవసరం వచ్చి కాలనీ వేద్దాం. ఇంకా కాలనీలు
సైట్లు వేసి వాళ్ళందరికీ కూడా పేదలందరికీ కూడా సైట్లు కూడా ఇచ్చాం. ఈ ప్రభుత్వం పేదలు ఎవరు కూడా ఇల్లు లేదన్న మాట అనకుండా అందరికీ 100% ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళు ఉండడానికి. దాని గురించనే దగ్గర 31,50,000 ఇల్లులు శాంక్షన్ చేసాము. 31,50,000 సైట్లు కూడా ఇచ్చాము కూడా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో ఏవైనా పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంలోనే ఇంత భారీ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. ఇందులో పూర్తిగా కూడా ఎక్కువ మంది కూడా కట్టుకోవడం జరిగింది. దగ్గర 17,000 20,000 కోట్ల రూపాయల దగ్గర వీటి కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది.